నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యి. ఓవైపు ప్రజలు ఇచ్చిన బాధ్యత గుర్తుకు వస్తుంది, మరోవైపు ఆ ఒప్పందం వెంటాడుతోంది. కాదన్నా కష్టమే, అవునన్నా నష్టమే అన్నట్లుగా ఉందట సీన్. సోలార్ పవర్ అగ్రిమెంట్ ఏపీ సర్కార్కు సంకటంగా మారింది. గత సర్కార్ చేసుకున్న ఒప్పందం ప్రకారం కరెంటు కొంటే ప్రజలపై 25 ఏళ్ల పాటు భారం, కొనకపోతే జరిమానా కట్టాలన్న టెన్షన్ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందట. సెకీ ఒప్పందం మళ్లీ మొదటికి వచ్చిందా? గత సర్కార్ చేసుకున్న అగ్రిమెంట్ భారంగా మారిందా? కూటమి సర్కార్ ఏం చేయబోతోంది? కూటమి సర్కారుకు సంకటంగా సెకీ ఒప్పందం. కరెంటు కొంటే నష్టం, కొనకుంటే కష్టమన్నట్లుగా పరిస్థితి. ఓకే అంటే ప్రజలపై భారం, కాదంటే ఫైన్ కట్టాల్సిందే. ప్రభుత్వం, పరిపాలన ఇదంతా రన్నింగ్ ప్రాసెస్. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ పవర్లో ఉన్నా వ్యవస్థ మాత్రం పని చేసుకుంటూ పోతుంది. కొన్నిసార్లు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అధికారంలో ఉన్న పార్టీలకు హెడేక్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ కూడా ఇలాంటి సంకట పరిస్థితిలోనే ఉంది. వైసీపీ హయాంలో జరిగిన సెకీ పవర్ అగ్రిమెంట్ పై ఏం చేయాలో తోచక అయోమయంలో పడిపోయిందట ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్. గత సర్కార్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తే ఓ బాధ, కాదంటే ఇంకో బాధ వెంటాడుతోందట. సెకీతో 7,000 మెగావాట్ల సోలార్ పవర్ సప్లై కోసం జగన్ సర్కార్ చేసుకున్న అగ్రిమెంట్ ఎంత కాకరేపిందో చెప్పాల్సిన అవసరం లేదు. యుఎస్ లో మొదలైన ప్రకంపనలు ఏపీకి వ్యాపించాయి. ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ పేలాయి. మాజీ సీఎం జగన్ మీద కేసు కూడా పెట్టాలని కూటమి సర్కార్ భావించిందని కూడా చర్చ జరిగింది. కానీ టెక్నికల్ గ్రౌండ్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ తో ముడిపడి ఉన్న ఇష్యూ కావడంతో ఆలోచనలో పడ్డట్లు టాక్ వినిపించింది. ఆ కథంతా ఎలా ఉన్నా జగన్ హయాంలో జరిగిన సోలార్ పవర్ అగ్రిమెంట్ పై ఏం చెయ్యాలనే దానిపై కూటమి సర్కార్ డైలమాలో పడిందట. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో చేసుకున్న 7,000 మెగావాట్ల పవర్ సప్లై అగ్రిమెంట్ కూటమి సర్కారుకు భారంగా మారిందట. సెకీ ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తే 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై మోయలేనంత భారం పడుతుందట. అలా అని అగ్రిమెంట్ను రద్దు చేసుకుంటే ఒక్క యూనిట్ కూడా తీసుకోకుండానే 2,900 కోట్లకు పైగా ఫైన్ కట్టాల్సి ఉందట. దీంతో సోలార్ పవర్ కొనాలా వద్దా, కొంటే ఎలా అని ఎటూ తేల్చుకోలేక నలిగిపోతోంది ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్. సెకీ అగ్రిమెంట్ను ఇంప్లిమెంట్ చేస్తే ఏపీ ప్రజలపై 25 ఏళ్ల పాటు 1,00,000 కోట్ల భారం పడుతుందట. 2024 సెప్టెంబర్లో 3,000 మెగావాట్లు, 2025 సెప్టెంబర్లో మరో 3,000 మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో మిగిలిన 1,000 మెగావాట్ల పవర్ సప్లై చేసేందుకు డిస్కంలు, రాష్ట్ర ఇంధన శాఖ, కేంద్రం, సెకీ కలిసి 2021 సెప్టెంబర్ 1న ఈ ఒప్పందం చేసుకున్నాయి. అయితే గుజరాత్లో సోలార్ విద్యుత్తును యూనిట్కు ₹1.99 అమ్ముతూ ఉంటే అప్పటి జగన్ సర్కారు మాత్రం 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.40 యూనిట్ పవర్ కొనుగోలు చేసిందని టీడీపీ నేతలంటున్నారు. ప్రైస్ ఎక్కువ పెట్టి కొనడం వెనుకున్న లాజికులు ఏంటో చెప్పడం లేదని విమర్శిస్తున్నారు. ఒప్పందం ప్రకారం రాజస్థాన్ నుంచి కరెంటు తీసుకోవాలంటే వీలింగ్ ఛార్జీలు పే చేయాల్సిందే. అందుకే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిలువేశారు. ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగానే అగ్రిమెంట్ జరిగిపోయింది. తర్వాత జగన్ పార్టీ ఓడింది, కూటమి సర్కార్ పవర్ లోకి వచ్చింది. ఇప్పుడు సెకీ ఒప్పందం కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. సెకీతో ఒప్పందం అమల్లో లేకున్నా ఇప్పుడు ఏపీలో కరెంటు కష్టాలు ఏం లేవు. వ్యవసాయానికి ఫ్రీ కరెంటు ఇవ్వడంతో పాటు మిగతా అవసరాలకు ప్రతిరోజు 12,500 మెగావాట్ల పవర్ ను సప్లై చేస్తోంది ఎనర్జీ డిపార్ట్మెంట్. 1-2 మిలియన్ యూనిట్ల లోటు మినహా రాష్ట్రంలో విద్యుత్తు సరిపోతోందట. ఇప్పుడు సెకీ నుంచి కొంటే కరెంటు మిగిలిపోయే అవకాశం ఉందంటున్నారు. పైగా సోలార్ కరెంట్ పగటిపూట మాత్రమే ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళల్లో పీక్ డిమాండ్ను తట్టుకోవాలంటే మళ్లీ ఓపెన్ మార్కెట్లలో కొనుక్కోవడం తప్పదట. అంటే సెకీ నుంచి అంత పవర్ కొంటున్నా నైట్ టైంలో ఉండే పవర్ డిమాండ్కు ఏమాత్రం ఉపయోగం లేదట.
సెకీతో చేసుకున్న అగ్రిమెంట్ మరో హిందూజా ఒప్పందం అవుతుందా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. హిందూజాతో చేసుకున్న ఒప్పందంలో కరెంటు వాడకుండానే డీమ్డ్ ఛార్జీల రూపంలో 2,200 కోట్ల దాకా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు సెకీ నుంచి కరెంటు కొనక ఆ కార్పొరేషన్ కూడా కోర్టుకెక్కితే ఛార్జీల భారం తప్పదంటున్న ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కింద ఏటా 100 కోట్ల వరకు కట్టాల్సి ఉంటుందట. మరోవైపు 2,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ సప్లై చేసేందుకు రెడీగా ఉన్నామంటూ ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీకి సెకీ వరుస పెట్టి లేఖలు రాస్తోంది. ఒప్పందంతో జరిగే నష్టాలను, కాదంటే వచ్చే కష్టాలను తలుచుకుని రిప్లై ఇవ్వలేక ఇంధన శాఖ సతమతమవుతోందట. అమలు చేస్తే 1,00,000 కోట్లకు పైగా భారం, రద్దు చేసుకుంటే 2,900 కోట్ల ఫైన్ సెకీకి చెల్లించాలి. దీంతో ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. సెకీ అగ్రిమెంట్ను అమలు చేయాలంటే విద్యుత్ సప్లై ఛార్జీలను పూర్తిగా మినహాయించాలని కేంద్ర విద్యుత్ శాఖను కోరాలన్న యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. గత సర్కార్ చేసుకున్న పవర్ అగ్రిమెంట్ పై కూటమి సర్కార్ ఏం చేయబోతుందో చూడాలి మరి.